హలో అండి, ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే ఒకసారి ఈ వీడియో చూడండి. పెరుగుతో పచ్చడి చేసుకోండి, చాలా బాగుంటుంది. పెరుగుతో పచ్చడి ఏంటి అని ఆలోచిస్తున్నారా? మరి లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా. ఒక 12 నుంచి 15 వరకు ఎండు మిరపకాయలు తీసుకోండి. దీన్ని ఒక 3 సకాలుగా కట్ చేసి లోపల ఉన్న విత్తనాలంతా తీసేసి సపరేట్ చేసుకోండి. ఇక్కడ మనం విత్తనాలు ఏం వాడట్లేదండి, ఓన్లీ మిరపకాయలు మాత్రమే తీసుకోండి. విత్తనాలని సపరేట్ తీసేసి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులోకి 1 కప్పు పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా స్మూత్ గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఇంత ముందు గింజలు తీసేసి ఎండు మిరపకాయలు పెట్టాం కదండి, వాటిని వీటిలోకి వేసుకుని మొత్తం కూడా బాగా కలుపుకొని ఆ తర్వాత దానిపైన మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టేయండి. అరగంట తర్వాత మూత తీసి చూసామంటే మొత్తం మిరపకాయలంతా కూడా పెరుగులో బాగా నానిపోయి ఉంటాయండి. అంటే మిరపకాయలు పెరుగులోనే బాగా ఊరిపోయి ఉంటాయి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్ లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ధనియాలు, ఒక 4 వెల్లుల్లిపాయలు వేసుకుని మిక్సీ పట్టుకోండి. చూసారు కదా, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుని ఆ తర్వాత దీంట్లో వేసుకుని ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకుని దించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.